నా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బైబిల్ ప్రకారం యేసు తిరిగి రానున్నప్పుడు మనం ప్రకృతిలో, భూమిపై మరియు మనుషుల్లో ఏ విధమైన సైన్స్ చూడవచ్చో తెలుసుకుందాం. బైబిల్లో చెప్పబడినట్లు యేసు తిరిగి వచ్చే సమయం చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక సైన్స్ కనిపిస్తాయని చెబుతుంది. మొదటగా, ప్రకృతిలో కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయని సూచనలు ఉన్నాయి. ఉదాహరణకు, భూమి మీద పెద్ద ఎర్త్ క్వేక్స్, వరదలు మరియు తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని చెబుతుంది. ఇక ఒక ముఖ్యమైన సూచన యూఫ్రేట్స్ నది గురించి. బైబిల్ ప్రకారం ఈ నది ఎండిపోతుందని, అది యేసు తిరిగి రావడానికి ఒక ముఖ్యమైన సూచనగా చెప్పబడింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యలోని కొన్ని ప్రధాన సంఘటనలకు దారితీస్తుందని భావిస్తారు. ఇవి యేసు తిరిగి రాకకు ముందున్న కాలాన్ని సూచిస్తాయి. భూమిపై అశాంతి, యుద్ధాలు మరియు దేశాల మధ్య విభేదాలు కూడా ఎక్కువ అవుతాయని చెబుతుంది. ప్రపంచంలో నైతికతలు తగ్గిపోవడం, అవినీతి పెరగడం మరియు ప్రేమ, క్షమ వంటి విలువలు తగ్గిపోవడం కూడా ఒక సూచనగా చెబుతారు. మనుషుల్లో కొందరు సత్యం నుండి మరలిపోవడం, నిజమైన విశ్వాసం తగ్గిపోవడం మరియు మోసగాళ్లకు మోసపోవడం కూడా బైబిల్లో వివరించబడిన సూచనలు. అలాగే గోసల సమయంలో కొన్ని సైన్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు చుక్కల కదలికలు, చంద్రుడు మరియు సూర్యుడు అకస్మాత్తుగా మారడం వంటి మార్పులు. ఇలాంటి అన్ని సైన్స్ను మనం గమనించినప్పుడు యేసు తిరిగి రాక సమీపించినట్లు భావించవచ్చు. యూఫ్రేట్స్ నది ఎండిపోవడం వంటి సూచనలు స్పష్టంగా చెబుతున్నాయి, ఆ రోజు దగ్గర్లోనే ఉందని. బైబిల్ ప్రకారం ఈ సమయంలో మనం మన విశ్వాసాన్ని బలపరుచుకుని దేవునికి మరింత దగ్గరగా ఉండాలని చెబుతుంది. ఇలా బైబిల్లో చెప్పబడిన యేసు తిరిగి రాకకి ముందు కనిపించే సైన్స్, అలాగే యూఫ్రేట్స్ నది ఎండిపోవడం వంటి ముఖ్యమైన సూచనలు గురించి తెలుసుకున్నాం. ఈ సైన్స్ మన కళ్ల ముందు ఉన్నప్పుడే ఆ రోజు రానున్నది అన్న సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.